ఒక చట్టవిరుద్ధమైనటువంటి అప్పు, ఒక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అప్పు అసలు ఏ రాష్ట్రమైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అసలు చేయగలుగుతుందా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఏదో ఒక మార్వాడి కొట్టుకెళ్ళి వచ్చిన గోల్స్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి కాదు. వారు కనుక అప్పులు చేయాల్సి వస్తే ఆర్బీఐ రూట్ ద్వారా బాండ్స్ ఇష్యూ చేయాల్సి వస్తుంది. సెక్షన్ 22, సెక్షన్ 20 అండ్ సెక్షన్ 21 ప్రకారం మీకు ఆర్బీఐ యాక్ట్ కింద ఆర్బీఐ ఇస్ ద బ్యాంకర్ గవర్నమెంట్కి. అండ్ డెట్ మేనేజ్మెంట్ కూడా ఏ రాష్ట్రం అయితే సెక్షన్ 21A కింద ఆర్బీఐతో సైన్ చేస్తారో అన్ని రాష్ట్రాలు కూడా సైన్ చేస్తారు. సో డెట్ మేనేజ్మెంట్ చేసేది కూడా ఆర్బీఐ. సో మనం ఏదో ఈరోజు కావాలనుకుని మనం అప్పులు చేసేయగలుగుతున్నాం అనేటువంటిది కుదరనటువంటి పరిస్థితి. ప్లస్ ఇంకోటి, రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 293 కింద కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి పరిమితులకు లోబడే ఏ రాష్ట్రం అప్పు చేయగలుగుతుంది. అండ్ కేంద్ర ప్రభుత్వం పరిమితుల్లోకి లోబడి అప్పు చేస్తేనే ఆర్బీఐ కూడా బాండ్స్ ఇష్యూ చేయడానికి పర్మిట్ చేస్తుంది తప్ప ఒక అధికారం లేకుండా ఒక అనధికారికంగా అప్పు చేయడం అనేటువంటిది అసలు ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ అన్ ఇంపాసిబిలిటీ. అనధికారిక